మళ్ళీ వద్దు, మళ్ళీ మాట్లాడుతున్నారు. మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉంది రమేష్ గారు. మళ్ళీ మాట్లాడు సిగ్నల్ వీక్ ఉంది రమేష్ గారు. సార్ ఇప్పుడు సురేష్ గారు మాట్లాడుతూ పదవీకాంక్ష అనేది లేదు పవన్ కళ్యాణ్ గారికి, ఆశ అనేది లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. పదవీకాంక్ష ఆశ లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం ఎందుకు, 3-4 శాఖలు తీసుకోవడం ఎందుకు, అవి కూడా వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళకి ఇచ్చి బాబు మీరు పని చేయండి, నేను మీ మీద సూపర్విజన్ చేస్తాను, మీరు చక్కగా పనిచేస్తే మన పార్టీకి పేరు వస్తుంది అని చెప్పి ఆయన పక్కన కూర్చోవచ్చు. మరి పదవీకాంక్ష ఉన్నది కాబట్టి ఈ రోజున ఉప ముఖ్యమంత్రితో పాటు 3 శాఖలను తీసుకున్న విషయం మర్రాపు సురేష్ గారు తెలుసుకోవాలి. అలాగే ఆయన ఇంకొక పోలవరం ఒక్క నిమిషం అన్నా మాట్లాడలా విన్నాను. పోలవరం గురించి అమరావతి గురించి ఆయన మాట్లాడటం జరిగింది. పోలవరానికి డయాఫ్రమ్ వాళ్ళ యొక్క ల్యాబ్స్ చేసింది, ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఇబ్బంది పడేటట్టుగా కూలిపోయేటట్టుగా అక్కడ ఆ డయాఫ్రమ్ వాళ్ళ నుంచి సీపేజ్ జరిగేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు చర్యల వల్లనే జరిగింది అని చెప్పి వరల్డ్ ఫోరం నుంచి వచ్చిన ఇంజనీర్స్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఎక్కడ బయటపడితే చంద్రబాబు నాయుడు గారి యొక్క డొల్లతనం బయటపడిపోయి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం వచ్చేద్దని చెప్పి ఈ రోజు కూడా అక్కడ వాళ్ళు వచ్చిన ప్రతినిధులు ఇచ్చిన రిపోర్ట్ ని ఎందుకు బయటపెట్టలేదు అనేది మర్రాపు సురేష్ గారు చెప్తే నేను చాలా సంతోషిస్తాను. అలాగే అమరావతి గురించి ఆయన చెప్పడం జరిగింది. అమరావతి విషయంలో ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజధాని వద్దని ఏ రోజు అనలేదు. శాసన రాజధాని వరకు మనం అక్కడ ఉంచుకుందాం, ఆటోమేటిక్ గా అక్కడ రాజధాని డెవలప్ అవుద్ది. 1,00,000 కోట్ల రూపాయలు 2014 నుంచి 19 మధ్య 44,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణం కోసం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లు పూర్తయ్యే టైంకి ఈ రోజున అదే రాజధాని నిర్మాణం కోసం 78,000 కోట్ల రూపాయలకు ఆ అంచనాలు పెంచడం జరిగింది. 5 ఏళ్లలో డబల్ పెరిగిపోయిన అంచనాలు. అంటే సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి మనం వేస్ట్ చేస్తున్నాం. దాని ప్రకారం అలా కాకుండా మీరు చెప్పినట్లుగా సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీగా అది అభివృద్ధి చెందాలి తప్ప అప్పులు తీసుకొచ్చి ఇలాగా రాజధాని నిర్మాణం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప ఏ రోజు కూడా అమరావతి రాజధాని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అనేది కూడా మర్రాపు సురేష్ గారు తెలుసుకోవాలి. అలాగే ఆయన ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. అనుభవం గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ అనుభవ నాయకుడి చేతిలో ఈ రాష్ట్రం ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని చెప్పి 15 ఏళ్ల పాటు ఆయనతో ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు తప్ప అగ్రిమెంట్లు ఏమి చేసుకోలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు అన్నారు కదా అగ్రిమెంట్ అని, అందుకని వారు సార్ అదే సరే ఆయన చెప్పిన మాటే కరెక్ట్ అనుకుందాం. అగ్రిమెంట్ చేసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఉన్న నాయకుడు కాబట్టి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పి చెబుతున్న పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 19 మధ్య అదే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పి గుర్తించలేదండి. ఆ అనుభవం ఆ రోజు ఏమైపోయింది? 19లో విడిగా ఎందుకు పోటీ చేశాడు? 5 ఏళ్ళు వెళ్ళిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి అనుభవం గుర్తొచ్చిందా? ఎందుకు ఇలాంటి అబోధ కల్పన మాటలు? మనం మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడుకోవాలి. ఆలోచనలు మారుతుంటేలేండి రమేష్ గారు, ఈ రోజు ఉన్నటువంటి ఆలోచన రేపు ఉండదు, ఎవరికైనా మారుతా ఉంటే అప్పట్లో. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2019లో రాష్ట్రంలో వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చాలనే ఏకైక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని బయటకు పంపించి పోటీ చేపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. రైట్ అవన్నీ రమేష్ గారు అలా అనుకుంటే నేను గెలవను అని చెప్పి మళ్ళీ కలుపుకొని, అంటే పవన్ కళ్యాణ్ గారు తాను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి సిద్ధపడి ఆయన చెప్పింది చేశారంటారా మీరు అనేది? ఇప్పుడు తాను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోతానని చెప్పి తను అనుకోలేదు. నేను ఏం మాటలు సార్ అవి? మీరు అన్నది నిజమైతే ఆ రోజు భీమవరంలో పులపర్తి అంజిబాబు గారిని నిలబెట్టేవారు కాదు, ఒక వీక్ క్యాండిడేట్ ని ఆయన మీద పోటీ దింపేది తెలుగుదేశం పార్టీ. అది ఇది చెప్పినా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. మీరు గతంలో వైసీపీ ఇదే వాదన వినిపించింది. మీరు అలా చెప్తే గాజువాకలో భీమవరంలో వీక్ క్యాండిడేట్స్ ని పెట్టేవాళ్ళు, అసలు కాపు సామాజిక వర్గం కాకుండా వేరే కమ్యూనిటీ నుంచి పెట్టేవాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ. రైట్ వెంకటేష్ గారు, సింగళూరు గారు కంక్లూజన్ ఇవ్వండి. రమేష్ గారు అంశాలు వద్దులండి. పవన్ కళ్యాణ్ గారిని
ఓడించేంత గొప్ప మనసున్న వ్యక్తి చంద్రబాబు. సార్ అన్ని మీరే చెప్తే ఎట్లా? ఒక స్టాండ్ మీద ఉండండి సార్, రెండు స్టాండ్ల మీద ఉంటే ఎట్లా? ఆయన కోసం ఈయన పోటీ చేశాడు, ఆయన కోసం ఈయన చేశాడు అన్నారు, మళ్ళీ ఆయన ఓడించాడు అంటున్నారు. మీ వాదనలో సార్, మీ వాదనలో పసలేదు. నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారి స్టాండ్లు చెప్తున్నా. సరే సరే, స్టాండ్లు కాదు. ఓకే 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 వెంకటేష్ గారు చెప్పండి. ఇప్పుడు నిజంగా 2019 ఎన్నికల్లో రమేష్ గారు చెప్పిన వాదన కరెక్ట్ అయితే తాను కూడా ఓడిపోవడానికి సిద్ధపడతాడా?